కిలోమీటర్లు వచ్చినాం. ఎందుకు డెమోలు చేసుకోవడానికి చాపనేరు విలేజ్కి పోతున్నాం. మధ్యలో ఒక హోటల్ కనిపిస్తే ఇగో బ్రెడ్ వడ తినుకుంటూ రావడం ఏందో కానీ తప్పదు, రావాలి. టేస్ట్ అయితే బాగానే ఉంది. చలో చలో చలో. కాలేంది నువ్వు మామూలే లేవు గాలు భలే ఉన్నారా వర్షం అయితే ఇంకా తగ్గట్లే అసలుకి. పొద్దున బ్రెడ్ వడ తిన్నాం అంతే. మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు అయిపోగొట్టుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం. బట్ చూడాలి ఏమవుతుంది. ఇదంతా సీతాఫల తోటనే. ఇక్కడ నుండి ఇక్కడ కార్నర్ వరకు పారా కోటి మనం వెళ్ళిపోదాం పారా నుంచి. పొద్దున్నుండి ఇప్పటి వరకు ఇప్పుడు చేసిన ఇప్పుడే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా మొత్తం కలిసి 4 డెమోలు అయిపోయినాయి ఈరోజు. ఇప్పుడు వాన ఉడక తగ్గింది, ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళాలి. మా వాళ్ళంతా ఉడక అంతా ప్యాకప్ అయ్యారు. ఇంకా బ్యాక్ టు ఇంకా రూమ్ అనమాట. వెళ్ళి ఇంత వండుకొని ఇంత తిని కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే బాడీ అంతా రికవర్ అవుతుంది, లేదంటే ఇట్స్ కాంట్. సో ఇట్స్ గో పరా విడరా. వచ్చి పట్టుకో. ఎవడు కొట్టమా ఎక్క उसमें डालो ऐसे बोल रहे नहीं, कुछ खाया नहीं तो और नहीं लगता है। ऊपर हो गया यार, क्या बोलो ये इधर। ओके ठीक है। इसके साथ जाते क्या? नहीं मैं अकेला जाता हूँ. ठीक है भाई. हाँ आता हूँ. మన వాళ్ళది పెట్రోల్ అయిపోయిందంట. ఇప్పుడు పెట్రోల్ తీసుకుని మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడ లేదు, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. పెట్రోల్ తీసుకొని మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మన వాళ్ళైతే ఇక్కడ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది. ఆ బండిలో తీసి ఈ బండిలో పోసిరు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పెట్రోల్ తీసుకొచ్చినాం కదా, ఆ పెట్రోల్ తీసుకొని ఇప్పుడు ఇచ్చేయాలి. పెట్రోల్ అయిపోయింది. అరే వచ్చేవరకు ఆగలేరా? అప్పుడే తీసి అందులో నుంచి ఇందులో పోయాలా? పొద్దున ఎంత కొట్టించారు? 220. సరే 220 సరిపోలేదా? అవునా? సర్లే నేను వెళ్తా మరి. సమయానికి మనం అయితే ఫోన్ అయితే ఎత్తినాం కాబట్టి సరిపోయేది, లేదంటే ఏంది ఈ వానకి ఇక్కడ మనోళ్ళు. లెట్స్ గో బ్రో.